మీకు తెలుసా ఆ శివయ్యకి వేటితో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందో అని? శివలింగానికి అభిషేకం చేయడం చాలా పవిత్రమైన పూజ. ప్రతిదానికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోయి శాంతి లభిస్తుంది. శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయుషు మరియు ఆరోగ్యం లభిస్తుంది. శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే మధురమైన వాక్కు సుఖ సంపద వస్తుంది. శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తే శక్తి బలం లభిస్తుంది. శివలింగానికి పసుపు నీటితో అభిషేకం చేస్తే వ్యాధులు తొలగి ఆరోగ్యం లభిస్తుంది. శివలింగానికి కుంకుమ నీటితో అభిషేకం చేస్తే సౌభాగ్యం ఇంకా దాంపత్య సుఖం, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన సంపద మరియు ఆనందం కలుగుతాయి. శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తే జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. శివలింగానికి చందన జలంతో అభిషేకం చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది. శివలింగానికి కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం మరియు దైవ కృప లభిస్తుంది. శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేస్తే సకల శుభాలు మరియు ఐశ్వర్యం లభిస్తుంది. చివరగా బిల్వపత్రం సమర్పించడం ద్వారా అన్ని అభిషేక ఫలితాలు మరియు ఆ శివయ్య కృప దొరుకుతుంది. ఓం నమః శివాయ.